పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ లో డెస్టినేషన్ సిటీ వైజాగ్ కొత్త ఆకర్షణలకు సన్నద్ధమవుతుంది. వరుణ్ బే శాండ్స్ పేరుతో ఇంటర్నేషనల్ లెవెల్ 5 స్టార్ హోటల్ రెడీ కాబోతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. ఆ విశేషాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ కాబోతుంది. ఏపీ టూరిజం రంగానికి సంబంధించి చూసినప్పుడు వరుణ్ హోటల్స్, వరుణ్ గ్రూప్ ఆల్రెడీ వరుణ్ నోవాటెల్ విజయవాడలో నిర్మాణం అయింది. ఆల్రెడీ అది సర్వీసెస్ కూడా అందిస్తుంది. ఇప్పుడు వైజాగ్ లో ఫోకస్ పెట్టింది. వైజాగ్ లో ఇది ఒక స్పెషల్ డిజైన్ గా చెప్తున్నారు. బే శాండ్స్ పేరుతో తీసుకొస్తున్నటువంటి ఈ డిజైన్ రాబోయేటువంటి రోజుల్లో సముద్రానికి, విశాఖలో సముద్రానికి అభిముఖంగా దాదాపు 400 రూమ్స్ అకామిడేషన్ తో 280 లక్షల స్క్వేర్ ఫీట్ వైశాల్యంతో ఈ భవనం నిర్మాణం అవుతుంది. 25 అంతస్తులో నిర్మిస్తున్నారు. దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఈ డిజైన్ చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. గ్రౌండ్ లెవెల్ నుంచి 25 ఫ్లోర్లతో కన్స్ట్రక్షన్ అవుతాయి. కానీ టాప్ ఫ్లోర్స్ మొత్తం కూడా ఇంటిగ్రేట్ అవడం అనేది ఈ డిజైన్ లో ఉన్నటువంటి ప్రత్యేకత. సో దీన్ని స్పెషల్ గా డిజైన్ చేయించింది వరుణ్ గ్రూప్. ఈ రోజు జరిగినటువంటి వైజాగ్ లో జరిగినటువంటి స్పెషల్ ప్రోగ్రామ్ లో అత్యధిక మంది అతిథులు హాజరైనటువంటి, ఇంక్లూడింగ్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి భార్య గారు అయినటువంటి భువనేశ్వరితో పాటు లోకేష్, అలానే అనేక మంది కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, లోకల్ ఎంపీ సీఎం రమేష్, నెల్లూరు నుంచి ఎంపీగా రిప్రజెంట్ చేస్తున్నటువంటి ప్రభాకర్ రెడ్డి, ఇక లోకల్ ఎమ్మెల్యేలు, చాలా మంది ప్రముఖులందరూ కూడా అటెండ్ అయ్యారు. ఈ టార్గెట్ 3 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని చెప్పని ఆశిస్తున్నారు. దాదాపు 600 కోట్ల రూపాయల వెంచర్ గా ఇది మారబోతుంది. అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలను వెల్లడిస్తామంటూ వరుణ్ గ్రూప్ ప్రకటించింది. సో ఈ బిల్డింగ్ అనేది కంప్లీట్ అయితే ఒక ఐకానిక్ స్ట్రక్చర్ గా మారబోతుంది. విశాఖ సముద్ర తీరానికి సంబంధించి, విశాఖ సముద్ర తీరంలో చూసేటువంటి వాళ్ళకి, ఇప్పటికే మనం చాలా అంతర్జాతీయ నగరాలకు చూస్తూ ఉంటాం, సముద్ర తీరంలో ఒక ఐకానిక్ బిల్డింగ్స్ కనపడడం అనేది పరిపాటిగా కనిపిస్తుంది. అదే తరహాలో ఇప్పుడు వరుణ్ హోటల్స్, వరుణ్ గ్రూప్ కు సంబంధించినటువంటి ఈ బే శాండ్స్ హోటల్ ఒక ఐకానిక్ స్ట్రక్చర్ గా మారబోతుంది. భవిష్యత్తులో విశాఖ పరిసర ప్రాంతాల్లో టూరిజం డెవలప్మెంట్ కి సంబంధించి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దాదాపు 1000 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్స్, 1000 కోట్ల పైన చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ని మెగా ప్రాజెక్ట్స్ గా, అలానే 500 కోట్ల రూపాయల పైన ఇన్వెస్ట్మెంట్స్ వస్తే కనుక వాటిని మేజర్ ప్రాజెక్ట్స్ గా ట్రీట్ చేస్తూ డిసైడ్ చేశారు. అదే క్రమంలో విశాఖ బ్రాండ్ ఇమేజ్ ని కాపాడడంలో కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఈ డిజైన్ అద్భుతమైనటువంటి డిజైన్ గా నిలుస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో విశాఖని దేశంలోనే టాప్ 5 సిటీస్ లో ఒకటిగా నిలబెట్టే విధంగా కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఒకవైపు నుంచి ప్రభుత్వ పక్షాన చేయాల్సినవి, ప్రైవేటు భాగస్వామ్యంతో చేయాల్సినటువంటి డెవలప్మెంట్, అనేక ఎంఎన్సీలు విశాఖ రాబోతున్నాయి అతి త్వరలో అనేటువంటి విషయాన్ని కూడా నారా లోకేష్ తెలియజేశారు. సో ఈ మొత్తం ఈవెంట్ లో హైలైట్ గా నిలిచింది అయితే వరుణ్ బే శాండ్స్ కి సంబంధించినటువంటి డిజైన్, టాప్ రూఫ్ పైన హెలికాప్టర్ ల్యాండింగ్ తో పాటు అనేక సౌకర్యాల్ని ఇందులో పొందుపరచడం విశేషం. అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు బయటకు వస్తాయి. దాదాపు 600 కోట్ల రూపాయల వెంచర్ గా ఇది మారబోతుంది. విశాఖ వెళ్ళేటువంటి వారికి ఇక మీదట రాబోయేటువంటి రోజులు, ఇది ప్రారంభం అయిన తర్వాత ఇక్కడ స్టే చేయడం కూడా ఒక ఎక్స్పీరియన్స్ గా మారిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.